వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు బియ్యం పిండి కురడాలు చూపిస్తాను పక్క కొలతలతోని. ఏ విధంగా అంటే ఒక గ్లాసుకు 2 గ్లాసుల వాటర్ గ్యాస్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకొని అందులో 4 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. ఒక గ్లాస్ పిండికి 2 గ్లాసుల వాటర్. తర్వాత 2 గ్లాసుల పిండిని మనం ఎంత తీసుకుంటున్నామో అంత పిండిని చక్కగా జల్లించుకోవాలి. జల్లించిన తర్వాత మనము ఈ వాటర్ అనేది తర్వాత మరగనివ్వాలి. మరగనిచ్చిన తర్వాత ఒక గ్లాస్ పిండికి 1 స్పూను ఉప్పు, ఒక స్పూను వాము, తర్వాత నేను 3 స్పూన్ల నువ్వులు వేశాను. నువ్వులు ఎంత బాగా వేస్తే అంత చాలా టేస్టీగా ఉంటాయి. తర్వాత మరిగిన తర్వాత ఈ పిండి కొద్దిగా పోసుకుంటూ మనము చపాతీ చేసే కోలా ఉంటుంది కదా, దానితో చక్కగా కలిపితే మనకు ఎక్కడ కూడా ఉండలు లేకుండా చక్కగా కూడా పిండి కలుస్తుంది. ఈ విధంగా మనము గ్యాస్ కూడా సిమ్లో పెట్టాలి. హై పెడితే కింద అడగంటుకుంటుంది కాబట్టి చక్కగా కలవాలి అంటే మనం గ్యాస్ సిమ్లో పెట్టి మెల్లిగా కోలతోని కలిపే వరకు అంటే చాలా చక్కగా కలుస్తుంది. ఎక్కడ కూడా మన చేతికి కూడా తడి అనేది కూడా అంటది. కొద్దిసేపు మనము దీని మీద మూత పెట్టిన తర్వాత ఆవిరి పెట్టాలి. తర్వాత కొద్దిగా పిండి చల్లారిన తర్వాత మనం చల్లటి వాటర్ కొద్దిగా వేసుకుంటూ ఇలా గుట్ట దాంట్లో వేసి మనం మురుకులుగా తయారు చేయాలి. మురుకులుగా మనం ఏ సైజులో అన్న మనము వేసుకోవచ్చు. అది మన ఇష్టము, సైజుని బట్టి మన ఇష్టము. పెద్దగా చిన్నగా ఇలా ఏ విధంగా మనం చేసుకోవచ్చు. చాలా చక్కగా ఉంటాయి. ఇందులో మనము సోడా అనేది కూడా మనం యాడ్ చేయలేదు. ఇలా మన చేత్తో చిన్నగా చేసుకోవాలి. ఇలా చేసుకుంటే చాలా ఎండలో పెట్టుకోవాలి. ఎండలో పెట్టుకుంటే 1 డేలోనే మొత్తం ఆరిపోతుంది. ఒక 3-4 అవర్స్ అయిన తర్వాత దాని తర్వాత మనం దాన్ని తిప్పి వేయాలి. ఇలా ఆరిన తర్వాత చూసుకోవాలి. చూసిన తర్వాత మళ్ళీ మనం వీటన్నిటిని కూడా ఒక్కొక్కటి మొత్తం తిప్పుకుంటా దాన్ని ఉల్టా వేస్తే అది కూడా ఆరిపోతుంది. ఒక్క రోజులోనే ఆరిపోయే ఛాన్సెస్ ఉంటుంది. మనము ఫ్యాన్ కింద పెట్టుకుంటే ఇంత చక్కగా ఆరవు. అందుకే మందంగా ఉంటుంది కాబట్టి మురుకులు అనేది మనకు ఎండ కంపల్సరీ ఉంటేనే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. అందుకే ఈ విధంగా ఆరిన తర్వాత ఒక 3-4 అవర్స్ అయిన తర్వాత ఇలా ప్రతిదాన్ని తిరిగేస్తే చక్కగా కిందికి పైన కూడా వేడికి అనేది తొందరగా ఆరిపోతాయి. చాలా రుచిగా ఉంటాయి. చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు కూడా ఇష్టపడతారు, పెద్దవాళ్ళు కూడా ఇష్టపడతారు. తర్వాత తెల్లారిన తర్వాత ఒక 2 డేస్ అయిన తర్వాత ఈ విధంగా మొత్తం ఆరిపోతాయి. ఇలా ఆరిపోయిన వాటిని మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవాలంటే ఒక కడాయిలో డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ కూడా చాలా హీట్ కావాలి. హీట్ అయితే తొందరగా పొంగుతాయి. చూడు, ఈ విధంగా చాలా చక్కగా పొంగుతాయి. ఎటువంటి సోడా కూడా మనం యాడ్ చేయలేదు. ఈ విధంగా చూడు ఎంత చక్కగా అయినాయి. చాలా టేస్టీగా ఉంటుంది ఇది. తర్వాత ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత మనము గ్యాస్ సిమ్లో పెట్టాలి. సిమ్లో పెట్టిన తర్వాతనే మనము వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎంతో రుచికరమైన బియ్యం పిండి కురడాలు రెడీ. ఈ విధంగా అందరూ చేసుకోండి. అందరూ చేసుకునే విధంగానే చాలా ఈజీగా ఉంటుంది. మెథడ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఏం కష్టంగా ఉండదు. చాలా చక్కగా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి, తొందరగా అవుతాయి. ఈ విధంగా అందరూ చేసుకోవాలి బియ్యం పిండి కురడాలు. మనం బయట ఉంటే ఎంత టేస్టీగా ఉండవు కదా, మన చేత్తో చేసుకున్న ఎలాగైనా టేస్టీగానే ఉంటాయి. ఈ విధంగా మనము మన చేత్తో కూడా ఇట్లా కూర ఉంటాయి. మన చేతిలో కూడా చల్లారిన తర్వాత ఇలా స్నాక్ చేసేస్తే చూడు ఎంత చక్కగా ఉన్నాయి.